నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం పనీర్ అంగారా రెసిపీ చేస్తున్నాం. వెజ్ రెసిపీలో యాక్చువల్గా పనీర్ చాలా హెల్దీ రెసిపీ, పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. అదే రెసిపీని ఈరోజు మీకు నవాబ్స్ కిచెన్ స్టైల్లో చాలా సులువుగా ఎలా చేయొచ్చో చూపిస్తాను. దీంతోపాటు మనం స్పెషల్గా పండగల సమయంలో చేసుకునే గారెలు కూడా పిల్లలకి తినిపిద్దాం. పదండి, నవాబ్స్ కిచెన్ స్టైల్లో పనీర్ అంగారా ఎలా చేస్తామో చూద్దాం. పనీర్ అంగారా యాక్చువల్గా ఇది ఒక డిఫరెంట్ రెసిపీ. వెజ్ కర్రీస్లో చాలా హెల్దీ, హై ప్రోటీన్, చిన్న పిల్లలకి యాక్చువల్గా చాలా హెల్ప్ అవుతుంది. ఆ రెసిపీని చేయడం కోసం ముందుగా మనం ఒక మసాలా పేస్ట్ అవసరం ఉంది. ఆ మసాలా పేస్ట్ ప్రాసెస్ కోసం ముందుగా బాండీ పెట్టాం, దాంట్లో ఆయిల్ కూడా వేసాం. ఆయిల్ వేడైపోయింది, దాంట్లోనే మనం యాలకులు, పట్ట, లవంగాలు, దీంతోపాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఆనియన్స్ స్లైట్లీ కొంచెం బ్రౌనిష్ షేడ్లోకి రాగానే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం జీడిపప్పు, ఇంకా స్లైస్డ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం, పచ్చిమిర్చి. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఉడుకుతున్న సమయంలోనే దీంట్లోనే మనం టమాటో ముక్కలు కూడా యాడ్ చేద్దాం. టమాటోస్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. యాక్చువల్గా దీన్నే మనం పేస్ట్ చేయాలి. అంతకంటే ముందు కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం, చక్కగా కలిపేసి చల్లారాక పేస్ట్ చేసి మళ్ళీ రెసిపీలో వాడదాం. నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం జీలకర్రతో పాటు బే లీఫ్ కూడా యాడ్ చేద్దాం. జీలకర్రతో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో చక్కగా వేగాక దీంట్లోనే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేద్దాం. మసాలా పేస్ట్ చక్కగా ఉడుకుతున్న సమయంలోనే కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసాము. దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపుతో పాటు కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఏదైతే గ్రేవీ మనం బాయిల్ అవ్వడానికి ఉంచామో పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది, మంచి సువాసన కూడా వస్తుంది. దీంట్లోనే ఇదే సమయంలో మనం
క్యాప్సికమ్తో పాటు రెడ్ ఎల్లో బెల్ పెప్పర్స్తో పాటు ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు పనీర్ కూడా యాడ్ చేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా కోసిన పనీర్ ఇదే సమయంలో యాడ్ చేద్దాం. పనీర్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లోనే మనం గరం మసాలా యాడ్ చేద్దాం. దీంతోపాటు కసూరి మేథి కూడా యాడ్ చేద్దాం. ఇదే రెసిపీని ఇంకా రుచికరంగా చేయడం కోసం దీంట్లోనే మనం కొంచెం మిల్క్ క్రీమ్ యాడ్ చేద్దాం. దీంతోపాటు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. పనీర్ అంగారా నిజంగా అద్భుతంగా అయింది. మనం ఎప్పుడైతే దానికి స్మోక్ యాడ్ చేసామో ఆ ఫ్లేవర్ వల్ల ఇంకా రుచికరంగా తయారైంది. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ట్రై చేయండి. సీరియస్లీ చాలా బెస్ట్ రెసిపీ, హెల్దీ రెసిపీ కూడా. ఇమీడియట్లీ మనం నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ గారెలు తినిపిద్దాం, దాంతోపాటు అన్నంతో పాటు ఈ రెసిపీని కూడా టేస్ట్ చేపిద్దాం. పదండి.
రెసిపీ చూసిన వెంటనే మీకేమనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ రెసిపీని మీ ఇంటి దగ్గర కూడా ట్రై చేయండి. దాని మీద కూడా మీ కామెంట్ని మాకు తెలియచేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీ సపోర్ట్ మాకెంతో అవసరం. వీడియో చూడగానే మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.